మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. అందం అభినయం ఉంటే చాలు సినిమా తారలుగా గుర్తింపు సంపాదించుకోవచ్చు. అదృష్టం బాగుంటే స్టార్ హీరోయిన్లుగా చలామణి అవ్వచ్చు. హీరోయిన్లను ఆరాధించేవారు చాలామంది ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసి హీరోయిన్లకు గుడి కట్టించిన వారు కూడా ఉన్నారు. అయితే స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవాలంటే సినిమాలోనే నటించక్కర్లేదు, బుల్లితెరపై కూడా అద్భుతాలు చేయొచ్చు అని ఎంతోమంది నటీమణులు నిరూపించారు. అయితే అందరిలా కాకుండా తనకంటూ ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకొని టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ద్వారా అభిమాన గణాన్ని పెంచుకున్న నటి యాంకర్ అనసూయ భరద్వాజ్. నటిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న అనసూయ టీవీ సినీ కెరీర్ సజావుగానే సాగుతుంది. 1985 మే 15న సుదర్శనరావు, అనురాధ దంపతులకు హైదరాబాద్లో జన్మించారు అనసూయ. ఆమెకు 2 చెల్లెళ్ళు, వైష్ణవి, అంబిక. వీరిది బ్రాహ్మణ కుటుంబం. 10వ తరగతి పూర్తి చేసేసరికి 3 స్కూల్స్ మారింది అనసూయ. ఆ తర్వాత భద్రకా కాలేజీలో ఇంటర్ చదివింది. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింది. అప్పుడు అనుకోకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగా చిత్రంలో ఒకే ఒక్క సీన్లో నటించింది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్సీసీలో చేర్పించారు వాళ్ళ నాన్న. అయితే ఆమెకు ఎన్సీసీలో చేరడం ఇష్టం లేదు. ఎయిర్ హోస్టెస్ అవ్వాలన్నది ఆమె కల. కానీ ఆ విషయం తండ్రితో చెప్పలేక అయిష్టంగానే ఎన్సీసీలో చేరింది. ఆ సమయంలోనే బీహార్కు చెందిన శశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. అనసూయను ప్రపోజ్ చేశాడు. ఏడాదిన్నర ఏ విషయమూ చెప్పకుండా అతన్ని తన చుట్టూ తిప్పుకొని ఆ తర్వాత ఒప్పుకుంది. ఈ విషయం తండ్రితో చెప్తే ఆయన ఒప్పుకోలేదు. శశాంక్తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ అది కరెక్ట్ కదని పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆమెకు సర్ది చెప్పాడు శశాంక్. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఎంబీఏ పూర్తి చేసింది అనసూయ. కొన్నాళ్ళు ఐడిబిఐ బ్యాంక్లో పనిచేసింది. తర్వాత పిక్స్లైడ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేసింది. అదే సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్ రీడర్లు కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి దానికి అప్లై చేసింది. అందులో సెలెక్ట్ అయింది. అయితే ఆమె చదివే న్యూస్ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయి ఉండడం అందరికీ ఫన్నీగా అనిపించేది. కొందరు విమర్శించేవారు కూడా. సాక్షి టీవీలోనే రామ్ గోపాల్ వర్మతో ఓ షో చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్లో వర్క్ చేసింది. అలాగే ఆ రోజుల్లో సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఆ ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అనసూయ, శశాంక్ 9 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 2010లో అనసూయ, శశాంక్ల వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. కొన్ని టీవీ షోలు, సినిమా కార్యక్రమాలు చేస్తూ కెరీర్ని సాగిస్తున్న అనసూయ జీవితాన్ని 2013 సంవత్సరం మార్చేసింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఈటీవీ ప్రారంభించిన కామెడీ షో జబర్దస్త్కి అనసూయను ప్రెజెంటర్గా ఎంపిక చేశారు. ఈ షోతో ఎంతో పాపులర్ అయింది అనసూయ. కొన్ని సంవత్సరాల పాటు ఈ షోలో కొనసాగింది. అదే సమయంలో ఎన్నో ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు, మ్యూజిక్ కాన్సర్ట్స్లకు ప్రెజెంటర్గా పనిచేశారు. 2003లో మొదటిసారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జునతో కలిసి నటించింది. ఈ సినిమా అందాల నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం అనసూయ చేసిన క్షణం చిత్రంలోని నటన అందరినీ ఆకట్టుకుంది. నటిగా ఆమెను తారాస్థాయిలో నిలిపిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో అనసూయ చేసిన రంగమత్త పాత్ర ఆమె కెరియర్లో ఓ మైల్ స్టోన్గా చెప్పొచ్చు. ఈ 2 సినిమాల్లోని అనసూయ నటనకు ఫిలింఫేర్, సైమా, జీ సినీ అవార్డులు లభించాయి. ప్రస్తుతం అనసూయ సినిమాలతో పాటు టీవీ షోస్లో కూడా పనిచేస్తుంది. అయితే అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈమె ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అనసూయ ఆస్తి పాస్తుల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినిమాలు, షోలు, బ్రాండ్ అంబాసిమెంట్స్, ఓపెనింగ్స్తో అనసూయ నెలకు బాగానే సంపాదిస్తుందని స్పష్టమవుతుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఖరీదైన ఇల్లు, 2 లగ్జరీ కార్లు, పొలాలు ఉన్నాయని చెప్తారు. తను సంపాదించిన వాటిని తెలివిగా పలు కంపెనీలలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో ఈమె ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పాలి. ఇక ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అనసూయ ఇప్పటి వరకు 40 కోట్ల వరకు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ ఎలాంటి కామెంట్ చేసినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అనసూయకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. గ్లామర్ నటనతో అనసూయ ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలు కూడా వార్తల్లో నిలుస్తోంది. అనసూయ ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా తన అభిప్రాయం చెప్తుంది. తనను విమర్శించే వాళ్ళకి ఘాటుగా బదిలిస్తుంది. అందుకే అనసూయ వివాదాలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇక అనసూయ ఓ బులితెర కార్యక్రమంలో తన కెరియర్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి కూడా సరదా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోతో డేటింగ్ గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రవి శ్రీముఖి ఓ టీవీ షోను హోస్ట్ చేయగా అనసూయ ఆ షోకి అతిథిగా హాజరైంది. ఇక అనసూయకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి, లేకుంటే పచ్చిమిరపకాయ తినాల్సి వస్తుందని యాంకర్ రవి శ్రీముఖి అంటారు. అనసూయ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది. రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్లో ఏ హీరోతో డేటింగ్ చేసేవాళ్ళు అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఏమాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ అని సమాధానమిచ్చింది. రామ్ చరణ్తో అనసూయ రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన రంగమాత పాత్రకు ప్రశంసలు దక్కాయి. అదేవిధంగా అనసూయ అడవిశేష్ గురించి కూడా కామెంట్స్ చేసింది. అడవిశేష్ షూటింగ్ లొకేషన్లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్గా ఉంటారు. అడవిశేష్ అలా ఉండడం వల్లే క్షణం కానీ అతని ఇతర చిత్రాలు కానీ విజయాన్ని సాధిస్తున్నాయని అనసూయ ప్రశంసించింది. ఇక ఇదే కార్యక్రమంలో అనసూయ తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని పేర్కొంది. మిగిలిన అన్ని విషయాలలో తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ప్రశంసించింది. ఇక తన పేరు గురించి కూడా అనసూయ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. మొదట తన తల్లి తనకి పవిత్ర అని పేరు పెట్టాలని అనుకున్నారట. కాబట్టి పవిత్ర అనే పేరు కూడా ఇప్పటికీ తనకు ఇష్టం అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.